హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఇప్పటివరకు చాలా మందిని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. ఈ రోజు నేను మన దగ్గరికి ఒక గెస్ట్, అంటే ఒక మల్టీ టాలెంటెడ్ ఒక పర్సన్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన పర్సన్లో ఒక సింగర్స్ కావచ్చు, ఒక గాయకులు కావచ్చు, ఒక పొలిటీషియన్స్ కావచ్చు, ఒక యూత్ కావచ్చు, సంథింగ్ చాలా మంది, ఒక రైటర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఇట్లా చాలా మందిని మనం ఒక మీటింగ్ వేదిక నుంచి చాలా మందిని పరిచయం చేయబోతున్నాను. ఈ రోజు పరిచయం చేయబోతున్న ఒక పర్సన్ మల్టీ టాలెంటెడ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. చాలాసేపు అయింది ఆయనకు టైం ఇచ్చి, ఇంతవరకు మనకు రాలేదు. నేను కూడా ఇంతవరకు మనకు వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది. ఏడుంది రయ్యా ఇది, ఏడుంది రయ్యా ఈ 4 కాన్లు అయినా కనిపిస్తలేదు. తీద్దాం ఇది. సో వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపు అవుతుంది? చాలాసేపు అవుతుంది. సో చూడాలి ఆయన ఏంటి, సో ఎలాంటి మిమిక్రీ చేస్తాడు, ఎలాంటి చేస్తాడు, ఎవరెవరు చేస్తున్నాడు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు నాకు కూడా తెలియదు. ఏడుందో ఏ గాడు ఎవరు ఉన్నట్టుండు ఒక ఆయన నా కోసమే వచ్చినట్టుండు. చూసి వస్తా ఆగుండి. యాజ్ ఎ సస్పెన్స్ నేను కూడా, ఎందుకంటే ఏంటి, ఎలా చేస్తారు, ఏం చేయగలుగుతాడు, ఎలా మూమెంట్, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటిది ఏమి కనుక్కోకుండా మనం టైం ఇచ్చి ఈ లొకేషన్కి రావడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఆ పర్సన్ రాలేదు. చూద్దాం మరి ఎంతసేపు అవుతాడు ఏంటి అనేది. చూస్తా ఎవరు నా కోసమే ఉన్నట్టుండు ఆయన. మొత్తానికి ఒక వెంచర్ దగ్గర ఉన్నాము. సో మనం దీని తర్వాత కూడా ఒక ప్రమోషన్ యాడ్ ఉంది, దాన్ని కూడా మనం ఇలా ప్రమోషన్ చేసుకునే విధంగానే ముందుకు వచ్చినాం. సో ఆ పర్సన్, హలో వడీస్, అన్న మీ టీవీకి వచ్చినా నేను. మీరు ఒక్క నిమిషం ఆగండి. అసలు మేము మీ గెటప్, మిమ్మల్ని చూస్తుంటే మీ టీవీలోకి వచ్చినా నేను. ఏంది మీ టీవీ మీరే కదా? హలో వడీస్, ఐ లవ్ యూ. బాగున్నారా అంతా? మీ టీవీలోకి వచ్చిన ఏంది? ఒక్క నిమిషం. నీ గెటప్ చూస్తుంటే బిత్తిరి సత్తిలా ఉన్నావు. ఏంటి అసలు, ఏంటి? హాయ్, బాగున్నావా? ఏం బాగున్నా సార్. బాగున్నా. టైం పంచువాలిటీ లేదనుకుంటున్నాను మీకు. టైం చాలా ఉంది సార్ మా దగ్గర. చాలాసేపు అయింది నేను మీకోసం వెయిట్. కావాలంటే చూసుకోండి, నా దగ్గర ఎంత ఉన్నది. మీకు కనిపిస్తలేదు, నాకు కనిపిస్తుంది. మీది బ్లాక్ ఉన్నది, వైట్. చూసారా? ఓకే, బ్లూ, మీది గ్రీన్. చూసారా? మరి మీ యాడ్స్ కూర్చోండి, నేను మీ టీవీకి వచ్చానండి. ముందుగా మీ పేరేంటి? నా పేరు బిత్తిరి 2, పాలమూరు బిత్తిరి 2 అంటాను నన్ను. మీద నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. ఒక్క నిమిషం అండి, మన ఆడియన్స్, మన ప్రేక్షకులు సస్పెన్స్ లో ఉన్నారు. ఈయననే అండి బిత్తిరి సత్తి 2 అని చెప్పి. పాలమూరు బిత్తిరి సత్తి సార్, పాలమూరు బిత్తిరి సత్తి 2 నెంబర్ 2. మీరు ఊస్తే మైకుల గాలి వస్తాయి కదా, నేను ఊస్తే మనందరికి దమ్ము వస్తుంది మీ టీవీకి వెళ్ళి. బాగున్నారా అంతా? బాగున్నాం. మీరు కూడా బాగున్నారని నేను కూడా 2 అనుకుంటున్నా. 2 తెలుసా కదా? 2 నిజంగానే బిత్తిరి సత్తి 2 అంటే బిత్తిరిగానే ఉంది మొత్తం చూస్తుంటే. అలబడి సార్, ఇట్లా ఇలా ఉన్నారు. ఇట్లా సార్ మీ టీవీ ముట్టుకుంటేనే షాక్ వస్తున్నది సార్. ఇంత బాడీ మొత్తం వైబ్రేషన్ వస్తుంది సార్. ఏంది ముట్టుకున్నా? అంగో సార్, అంగో ఏంటి సార్ అలా ఉంది? అట్లా ఉంటది మా బాడీ మొత్తం, అట్లా మేము అట్లా పని చేస్తాం. ఎందుకు సార్ ఇట్లా అంత వైబ్రేషన్? బిత్తిరి సత్తి 2. నాకు ఈ మీ టీవీలోకి ఇట్లా అడుగు పెడుతుంటేనే వైబ్రేషన్, తెలియని వైబ్రేషన్ వస్తుంది సార్. ఇప్పుడు అన్నతో మాట్లాడదాం, మన ప్రేక్షకుల కోసం. అన్న ఒకటి అడిగిండు, 2 వచ్చేసేద్దాం. చెప్పన్నా, చెప్పాలా? మన అబ్బా మీ టీవీ చాలా డెవలప్ అయింది. నేను వస్తుంటేనే నా కారు ఇట్లా షేక్ అయింది. హెలికాప్టర్ ల్యాండ్ చేసేసిన, కార్లు వచ్చేసిన, మళ్ళీ కాళ్ళ మీద వచ్చేసిన. ఇంటికి అయినా రీచ్ కాలే. మన టైం తెలుసే కదా, 24 గంటల 50 నిమిషాలు ఉంటది మన టైము. 50 ఉంటది. అంటే మాది ఫారెన్ మిక్స్డ్, దేశం, యూస్, వెస్ అన్ని కలిపితే మీ టీవీ. టైం చెప్పండి. పాలమూరు, బిత్తిరి సత్తి, పాలు, పెరుగు అన్ని మిక్స్ అయితేనే కదా మన టైం ఒకటే. అట్లా మేము ఒకే చెప్పేస్తాము. మీకు చెప్పండి సార్. ముందుగా నీ పేరు, నీ వివరాలు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఈ రోజు ప్రధానంగా మీ టీవీ న్యూస్ ఆఫీస్ కి రావడానికి ఏంటి ఆలోచన విధానం? నా పేరు పాలమూరు 2 నెంబర్ బిత్తిరి సత్తి 2 వస్తుంది.
నేను మీ టీవీకి రావడానికి. ఎందుకంటే మన పాలమూరులో కూడా డెవలప్ ఉన్నారు, మన పాలమూరులని ఎలికి తీస్తురు కదా, బుర్రబడ్డలు అందరిని ఎలికి తీస్తురు. అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం మీ టీవీ చేస్తుంది కాబట్టి మనం కూడా ఎంతో కొంత సపోర్ట్ కట్టేలాగా నిలబడాలని చెప్పి మనోళ్ళని ఇంత మనం కూడా ముందుకు తీసుకుపోతున్నారు కదా. మీ టీవీలో మనని మొత్తం దునియాకు ప్రపంచానికి పరిచయం చేసింది కాబట్టి మనం కూడా ఇట్లా నాకు ఒక చిన్నది పోస్ట్ ఆఫీస్ లో లెటర్ వచ్చింది. ఆ లెటర్ ద్వారా అమెరికాకి వెళ్ళి వాడి ఇట్లా యుఎస్ఏకి వెళ్ళి వాడి ఇట్లా వచ్చేసిన. కాకపోతే నాకు కూడా ఫుల్ హ్యాపీ ఉన్నది, ఎందుకంటే నేను కూడా దునియాలో మీ టీవీకి వెళ్ళి పరిచయం కావాలనుకుంటున్నా. ఓకే, మల్టీ టాలెంటెడ్ ఫస్ట్ ఎవరు చేస్తారు, మీరు ఎలా చేస్తారు ఒక్కసారి మా కొరకే ఫస్ట్ ఎవరు చేస్తుంది ఏంటి ఎట్లా? అంటే సత్తి 2 అని పేరు పెట్టుకున్నావు కదా, ఆయన నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు ఎలా అంటే అలానే మన పాలమూరుల కోసం గా మాత్రం చేయనట్టు అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఎట్లా ఏంటి అసలు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు? మీ ఇష్టం, ఎనీ సబ్జెక్ట్, ఆల్ సబ్జెక్ట్ మనమేనే. మీ టీవీకి ఈ రోజు బిత్తిరి సత్తి 2 వచ్చిండు. సో ఈ రోజు ఒక కార్యక్రమానికి మిమ్మల్ని ఒక గెస్ట్ గా ఇన్వైట్ చేసినాం. ఓకే, బిత్తిరి సత్తిలా ఎలా చేస్తారో మా ప్రేక్షకులకి మీరు చూపియండి. నా నడక చూడాలి బిజినెస్. ఫస్ట్ మీరు నా 2 నెంబర్ నడక చూడాలి. మీ అందరూ ఎట్లుంటది మన స్టైల్, మనం మీ టీవీలోకి వస్తున్నాం అంటేనే ఎంట్రన్స్ ఇట్లుంటది. మనం ఎట్లుంటది ఫస్ట్ ఇట్లుంటది. ఆల్ ఆఫ్ యూ ఆల్రెడీస్ ఎట్లున్నారు అంతా బాగున్నా ఉన్నారుగా. మన స్టెప్ ఇట్లుంటది, మనది ఇట్లుంటది. 2 నెంబర్ పాలమూరు పిత్తిస్తుంది కదా, ఆ మాత్రం ఉండాలి. మన ఈ అంత దునియా చూడనికనే ఎంత మనం ఎట్లా చేస్తున్నాం, ఎలికి తీయాలి చిన్నగా తీసి మనం డెవలప్ కావాలి. ఓకేనా? బా మన స్టెప్ చూసారు కదా, మన మాటలు చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఉంటది, ఆ పర్ఫార్మెన్స్ అది ఎంకేసరి చెప్తా. చెప్పండి బిత్తిరి సత్తి, ఈ రోజు ప్రధానంగా ఫస్ట్ ఏ అంశం తీసుకుందాం, ఎలా చేద్దాం, ఏది మీరు మా ప్రేక్షకులకు ఒకసారి మీరు మీ వాయిస్ ఏ అంశాలైనా సరే అన్ని ఏ టు జెడ్ మనమే అంశాలు మనమే, సబ్జెక్టులు మనమే కాబట్టి ఏ టు జెడ్ మనమే ఉంటాయి. పాలమూరు గురించి ఏదైనా ఒక అంశం మీద ఒక బిత్తిరి సత్తి మాట్లాడితే ఎలా ఉంటది మీరు మాకు చూపించాలి. పాలమూరులో వెనకటికి ఎక్కువ మా ఊళ్ళో పాలు దొరికేట్టు ఉంటారు. అందుకే పాలమూరులో ఎట్లుంటది అంటే ఏటుకోయినోడు కాటికోయినోడు ఏటుకోయినట్టు ఉంటది ముచ్చట. కానీ పాలమూరు సబ్జెక్ట్ లో చెప్పాలంటే మా తాత పాట పాడుతుండే. పాలమూరు జాలే వచ్చిన జంగమయ్య అని ఓ పాట పాడుతుండే. ఆ పాట ఇప్పుడు మీకు కూడా మీ టీవీలోకి వెళ్ళి గుర్తు చేస్తా. మీరు ఏంటి రంది కొడకూరి, మన ప్రేక్షకుల కోసమే ఇదంతా. ఓకేనా? ఓకే, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మనం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ఏదైనా ఒక అంశం తీసుకుంటే మీరు ఎట్లా మాట్లాడుతారు మాకు చెప్పాను కదా. అన్ని అంశాలు మనమే అని మీకు చంద్రబాబు మాటలు వినిపిస్తే చూడండి తమ్ముళ్ళు, మనం అందరం మీటింగ్ చూస్తా ఉన్నాం, లైవ్ చూస్తా ఉంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకులు గ్రూపులలో చాటింగ్ చేస్తా ఉన్నారు. ఏమన్నా తమ్ముళ్ళు, మనం ఏ ఛానల్ నమ్మకూడదు, మీ టీవీ మనకున్నది కదా, మన టీవీ. తమ్ముళ్ళు మీ అందరూ ఏకంగా కావాలి. పాలమూరులో మీ టీవీ మొదలైంది, తెలంగాణ ప్రపంచం అంతా చూడాలి. చూసారా మీరంతా? బాగుంది, చూసారా మీరంతా? చూస్తాం కదా. ఎట్లా అనిపించింది? నిజంగా చంద్రబాబు నాయుడు సార్ ఇంటేమన్నా అయితే వల్ల వద్దు, మనము చిన్నోళ్ళే చేసినాం కాబట్టి పెద్దోళ్ళే కూడా చేయాలి. మీ టీవీ అంటేనే ఒరిజినాలిటీ అన్ని చూపించాలి కాబట్టి. చెప్పండి సార్. మరొక పెద్ద అంటే ఇక మనకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏమైనా మాట్లాడే ఏమైనా ప్రయత్నం చేస్తారా? చిన్నసారిది మాట్లాడి పెద్దసారిది మాట్లాడకపోతే ఎట్లుంటది? మీ టీవీలో అన్ని చూపెట్టాలి కదా. చూపెడుతున్నా చూడండి. सभा में अभी सभों से ये मी टीवी में दुनिया में अच्छी चैनल है. ये चैनल में मी टीवी का हरार बलार से टू, ये मी टीवी में पालामूरू का तेलंगाना में बड़ी चैनल है. ये कलवा कुर्ती कला तेलंगाना में अच्छी है. ఏ సార్ ఎక్కడో పోతుంది నా మెంటల డమాకు.
ఒక మీటింగ్ గురించి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఎట్లా ఉంటుందో నిజంగా మాట్లాడే నిజంగా మనకు వినిపించారు. నిజంగా మీ ఒరిజినాలిటీ ఏంటి, అసలు మీరు ఈ బిత్తిరి సత్తి 2 అని ఈ పేరు ఎలా వచ్చింది ఏంటి, అది మీ పర్సనల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, చెప్పాలా మీకు అందరికి? అయితే దా సార్ గడ చెట్టు నీడ కూర్చుందో మన పాలమూరు భాషలా. ఇప్పుడు బిత్తిరి సత్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీ పేరు బిత్తిరి సత్యేనా, ఇంకో పేరు ఉందా, ఎక్కడ చదువుకున్నారు, ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చారు, ఏంటి మీ స్థితిగతులు ఏంటి, ఎలా ఉంటుంది కొంచెం మాకు చెప్పే ప్రయత్నం. ఈ సార్ నాది 2 నెంబర్ పాలమూరు బిత్తిరి సత్తి అని నా పేరు ఒరిజినల్ కాదు, ఒరిజినల్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఒరిజినల్ పేరు వచ్చేసి చిక్కొండ ఆంజనేయులు. మాది బోయినపల్లి విలేజ్ సార్. మాది బోయినపల్లి విలేజ్. మేము ఉంటున్నది, నేను పీజీ చదివిన పాలమూరు యూనివర్సిటీ ఉండదు కదా, ఆ విశ్వవిద్యాలయం. నన్ను బిత్తిరోడ్ 2 అంటే వాళ్ళందరూ గుర్తుపడతారు. నన్ను ఎక్కువ నన్ను ఆంజనేయులు అంటే గుర్తుపడతారు, కానీ బిత్తిరోడ్ అంటే గుర్తుపడతారు. మీ ఊర్లో కూడా బిత్తిరోడ్ అంటారా? మా ఊర్లో బిత్తిరోడ్ అంటారు. మళ్ళీ మీ ఊర్లో నన్ను ఎప్పుడైనా చూసినావా? మీ ఊరు నా ఊరు ఒకటే. ఏ ఊరు మీది? బోయినపల్లి. నిజం చెప్పు సార్, నువ్వు నా బిత్తిరోని, నన్ను కూడా బిత్తిరోని వేస్తున్నావు సార్. చెప్తున్నా సార్, నా మెమొరీ పెద్దది, నేను గుర్తుపడతా. మా ఊర్లో నేను ఇంటిని గుర్తుపడతా. నా మెమొరీ 22 జీబీ ఉన్నది, నాది 22 జీబీ ఉన్నది నా మెమొరీ. మా ఊరు కాదు సార్, అంటే మా ఊరు లాగా చాలా ఊళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరే ఉంది. బోయినపల్లిలో ఆంజనేయులు తెలుసు, నాకు బిత్తిరి సత్తి తెలియదు. అంటే మీరు నన్ను వేరేలాగా చూసి ఉంటారు సార్. మీరు అబద్ధం చెప్పట్లేదు. బిత్తిరి సత్తి ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు? మా డాడీ లేడు, ఇంకా మా అమ్మ ఉంటది, నేనుంటా. ఇట్లా బిత్తిరేసం వేసుకుంటా పీజీ వరకు పోయినా, బిత్తిరేసం వేసుకుంటా పీజీ వరకు పోయినా. కానీ నిజంగా బిత్తిరోని అయినా అనుకున్నారు మా ఊరోళ్ళు, కానీ నేను బిత్తిరోని కాలే. నాది 22 మెమోరీ పెరిగింది. మా అమ్మ మా ఆయన దుడ్డున్నోళ్ళు గారు, జర కాపురం చేసుకుంటా కూలినాలు చేస్తారు. మా డాడీ లేడు కాబట్టి మా అమ్మ కూలి పోతుంది, నేను ఇట్లా బిత్తిరేసాలు వేసుకుంటా ఎక్కడనో పోవాలని అనుకున్నా. కానీ ఇక్కడే మన మీటి దునియాలో చూపిస్తా అంటే వచ్చిన చూపిస్తారు కదా సార్. మీరు పాలమూరు యూనివర్సిటీలో పీజీ స్టూడెంట్ గా నువ్వు చదువుకుంటూ ఇక్కడ నువ్వు బిత్తిరి సత్తి చేస్తున్న గెటప్ చాలా అద్భుతంగా ఉంది. సో ఏదైతే పీజీ స్టూడెంట్ గా మీ భవిష్యత్ ఆలోచన కూడా అదే విధంగా ఉంటది. మీరు ఇప్పుడు బిత్తిరి సత్తి కూడా ఇప్పుడు రియాలిటీ షో కూడా ఈ ఫింగర్స్ ఇట్లే పెట్టాలి. నాకు కూడా ఒకసారి చూపి. మీరు కూడా పెట్టుకుంటే అందరు బిత్తిరోళ్ళు అయితే మన నాకు గిరాకీ తగ్గుతుంది. అందరు అట్లా పెట్టుకోనికి రాదు. అది చెప్పు బిత్తిరి సత్తి, అసలు ఒక పీజీ స్టూడెంట్ గా మీకు ఈ మిమిక్రీ చేయడము అసలు ఎప్పటి నుంచి మీరు ప్రయత్నం చేశారు? నేను చిన్న ఉన్నప్పటి నుంచే మా ఊళ్ళో బిత్తిరోన్ లాగా తిరుగుతుంది. మా దోస్తులు కూడా అనుకున్నారు కొన్ని దినాలు బిత్తిరోన్ లాగా వీడు పోతారని అనుకున్నారు. నేను 7వ తరగతి నుంచే స్టార్ట్ చేసిన ఈ బిత్తిరేసాలు వేసుకోం ఇదంతా చిన్న. ఇప్పుడు పీయూలో మా ప్రొఫెసర్లు చూసి నిజంగా బిత్తిరోడ్ వచ్చిన అనుకున్నారు. వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళకి చెప్పకుండా ఒకసారి గిట్టిన ప్రోగ్రామ్ ఉన్నది, మానీల జయంతి ప్రోగ్రామ్ ఉంటే పాలమూరు ఇట్లా సడన్ గా బిత్తిరోడ్ వచ్చింది అనుకోని అందరూ ఎగబడ్డారు నా వీరికి. తర్వాత తెలిసింది వీడు మా స్టూడెంటే, వీడు ఎక్కడో పోవాలనుకున్నాడు అని చెప్పి అనుకొని నా ఆరా తీసిరు. మీలాగనే సేమ్ అంతా నా పుట్టు పూర్వతలు అడిగి రాసుకున్నారు. మీరైతే నన్ను ఏం చేయరుగా, ఏమన్నా ఇట్లా వచ్చిరు పోలీసు వాళ్ళు, నన్ను అడ్రస్ గిడ్రాస్ అంతా అడిగిరు. అదే ఈ బిత్తిరి గెటప్ లో ఉన్నాక కూడా నేను ఎవరైనా దగ్గరకు వస్తారు? ఎవరైనా ఏమో ఆయన పోలీసు ఆయన వచ్చి గిట్లనే అడిగింది, అడ్రస్ గిడ్రాస్ అంతా గిట్లనే అడిగింది. మీరు కూడా గట్లే నా జాయిజాతులు ఏం గుంజుకోరుగా మీరైతే? అంటే జాయిజాతులు ఏం గుంజుకోరుగా సారు. మళ్ళీ నిన్ననే ఆయన వచ్చిండు, మేము పోలీసు వాళ్ళం అన్నాడు. అంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాక వీడియో అయిపోయినాక లాస్ట్కి వచ్చి మేము పోలీసు వాళ్ళం అంటే నాకు బిత్తిరి అయిపోయింది, నిజంగా బిత్తిరి అయిపోయింది. చెప్పు, మీ గ్రామంలో ఈ బిత్తిరి అంటే మీరు చేస్తున్న ఈ గెటప్ కి ఎలాంటి వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది? మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? అంటే కామెడీగా నవ్వుతూ వాళ్ళు వెళ్ళిపోతారా? ఎట్లా ఉంటుంది? మా ఊర్లో బిత్తిరోడ్ అని కొద్దిగా ఇప్పుడు చిన్నగా తెలిసింది. కాకపోతే నేను 10 సంవత్సరాల కింద నుంచి చేస్తున్నా ఈ బిత్తిరోడ్ అనేది. ఇంకా చిన్న తెలిసినాక ఇంకా ఎట్లనే చేయాలని చెప్పి మీకు మొత్తం మీద నేను బిత్తిరోడ్ అని మా ఊరు కాబట్టి తెలిసినట్టుంది. ఇది కూడా లెక్కనే ఉన్నది. అందుకే నా మీటి వాళ్ళు నన్ను వచ్చి దునియాకు ప్రపంచానికి తెలియాలని చేసిరు. అమ్మో పెద్ద కథనేమో దీని వెనక కిడ్నాప్ చేస్తాం, బోయినపల్లికి తీసుకెళ్తా. అమ్మా కిడ్నాప్ చేస్తే బిత్రోడు ఉన్న మెమోరీ 22 చెప్పి తీసి బీరోలో పెట్టొచ్చారు. అక్క వీడు 42 జీబీ అవుతుంది. 42 అయితే డబల్ అయితే ట్రిపుల్ అవుతుంది ఇది ఆల్రెడీ.
చెప్పు, మీ అమ్మ ఎట్లా చూస్తుంది అసలు ఈ బిత్తిరి శాస్త్రాలు చూసి? ఎందుకు ఇట్లా అవుతున్నావు? నువ్వు చదువుకుంటున్నావు కదా, చదువుకుంటే ఇంకేదైనా ఉద్యోగం వైపు వెళ్తే మాకు కొంచెం ఏదైనా భవిష్యత్తులో మంచి, ఇంకా ఏదన్నా మాకు మంచి స్థితికి వెళ్తాం కదా అని ఎప్పుడన్నా మీ దగ్గరికి తీసుకెళ్ళి అంటే మీకు చెప్పే ప్రయత్నం చేసిందా? మా అమ్మ అన్నది 2-3 సార్లు చూసి బిత్రోన్లా కేశాలు వేసినామంట కదా అని మా అమ్మ ఓసారి కిలకిల నవ్వేది. మా అమ్మ కూడా బిత్రోని చేస్తుంటే, మా అమ్మను కూడా ఓసారి బిత్తిరి చేస్తుంటే, తర్వాత అన్నది పొట్టగుట్టి కోసం ఏదో ఒకటి చేయాలి, ఎక్కడనో పోయి ఉన్న తెలివిని గంగల కలిపేది కానీ ఇంత బతుకు బోబిడి ఎట్నో లాగా అని చెప్పి బిత్తిరోన్ లాగా బతికినా సరే కానీ మంచిగా బతుకు బిద్ది అందరికి నవ్వించుకుంటా అని చెప్పింది మా అమ్మ. మా అమ్మ ఎడి కష్టం అయితే చేయకనాయన అన్నది. మాటలు చెప్పి తుపాకి రావున్ లాగానైనా బతుకు కానీ కష్టం చేయకనాయన అని చెప్పింది మా అమ్మ. అందుకోసమనే నేను కూడా మా అమ్మని ఇబ్బంది పెట్టను, కనీసం భూ పెట్టకుండా మాటలతోనే కడుపు నింపుతా, టూ అని చెప్పుకుంటా మాట్లాడుతుంటా. బిత్తిరి సర్ది గెటప్ ఫస్ట్ మిమ్మల్ని అంటే మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇస్తారు కదా, బాగా చేస్తున్నావు ఇట్లనే చేయాలని, ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు, ఏ టైంలో చేశారు, ఎక్కడ నుంచి? నేను మొట్టమొదటిగా మిర్జిల్లా ఒకసారి చేత ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, తర్వాత వేములలో ప్రోగ్రామ్ ఈవెంట్ కి నన్ను పిలిచిరు. ఓ 4-5 దోస్తుగాళ్ళు బాడీగార్డ్ లాగా వచ్చిరు. వచ్చిన తీసుకొని సక్క స్టేజ్ లో కూర్చోబెడితే జాతరలో బిత్తిరి స్టేజ్ చేసిన అంత ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు వచ్చిరు. బిత్తిరోడ్ లాగా చేసిన. గప్పుడే చిన్నగా నన్ను బయటికి తీసిరు మిర్జిల్ మండలం నుంచి. వేముల బుడ్రాయపల్లి జాతర ఉండే, వేముల జాతరకు నన్ను పిలిస్తే ఇన్వైట్ చేస్తే పోయినా. అట్లా చిన్న చిన్నగా బిత్తిరి పనులు చేసుకుంటా, ఇట్లా బిత్తిరి వేషాలు వేసుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రాంలు చేసింటావు దాదాపుగా? వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఇంకా మీ భవిష్యత్ ఆలోచన ఎట్లా ఉండబోతుంది? ఇట్లాగే బిత్తిరి నుంచి ఇంకేదన్నా మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అంటే నేను ఈ బిత్తిరి ఒకటే ఏం చేయను, మిమిక్రీ చేస్తుంటా, పాటలు పాడుతుంటా. ఇంకా ఈ ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు చాలా మంది పెద్దోళ్ళు సారోళ్ళు కూడా ఏమంటారంటే, బానే చేస్తున్నావు బిత్తిరోడా, అట్లనే చేసుకుంటా ముందల కన్నా పోరా, ఈడ కలకూర్తిల మీ టీవీ అది ఉంది, అల్లా పడితే దునియా మొత్తం చూస్తుంది పోరా అని చెప్తే, నేను ఎంకి మళ్ళీ ఊరకినా ఇంకనే మీటింగ్ ఉన్నది. నేను పరిచయం అయినా, అబ్బా మీటింగ్ పడ్డారా, ఇంకా దునియా మొత్తం పరిచయం అయిపోతా అని నాకు కూడా అనిపించింది. ఇంక నేను దగ్గర ఓ 50-60 ప్రోగ్రాములు చేసిన స్టేజ్ అప్పుడు, చాలా ప్రోగ్రామ్ చేసిన. ఇంకా పాటలు అంటే మనకు తెలియని, పాలమూరు అంటేనే పాటల జిల్లా. ఒక పాట పాడతావు పాలమూరు గురించి? ఒక మన పోరాడు చెప్తే వినలేదు, ఆ పోరాడు చెప్తిరపోతే అదే స్టేజ్ మీద పాట పాడినా తుంటరి పిల్లాని గురించి. ఆ పోరాడు స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టిరు. ఆ పిల్లాడు అంటాడు, ఓ పిల్లని లవ్ చేసిపోయిందట, వద్దురా అని చెప్పి ఆ పాట పాడినా. మీకు కూడా మాట వినిపిస్తా. ఆ పాట ఎట్లుంటే, మన మీటింగ్ చూసే కూడా పిల్లలు చెడిపోవద్దు, అన్ని విషయాలు మీటింగ్ లో దొరుకుతాయి కాబట్టి మీకు కూడా వచ్చి చెప్పితే వినను నీ దేవా, చెడంగా చూడాలి రామ, ల్యాండ్ ఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా హ్యాండ్ ఇస్తదిరా పూరి, యాంటీ వైరస్ లేని వారి, ఎవ్రీడే ఓ స్కీమ్ వేసి నిన్ను క్రెడిట్ కార్డు లాగీకేసి, ఆ బిస్కెట్ క్రీమును నాకేసి, ఎవ్వని కారో ఎక్కేసి, నీ బతుకుల తవ్వేడు మట్టి పోస్తే, ఓడారు రే ఇవ్వా మీటింగ్ లో చెప్తున్నా ముచ్చట్లు, చెప్పితే వినను నీ దేవ, చెడంగా చూడాలి రామ. చెప్తిన పోతే వాడు ఇట్లా చెడంగానే అయిపోతాడు. అది చూస్తాం ఇది చూస్తాం. ఈ సొంతంగా రాసేవా ఏంటి అసలు? ఇది ఆల్రెడీ మా అన్న పెద్దన్న, ఆయన 2 నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏమో టీవీ కనిపిస్తాడు, 2 నెంబర్ కళ్ళ ముందర కనిపిస్తాడు. ఇది మనం రాస్తున్నాం అప్పుడప్పుడు మధ్యలో పదాలు ఊర్పి. అట్లా ఇంకా ముచ్చట్లు. పీజీ స్టూడెంట్స్ అంటే ఆకతాయిగా తిరగడము, అట్లాగే సరదాగా పార్టీస్కి వెళ్ళడము, అట్లాగే సరదాగా బైక్ రాయడాన్ని, ట్రంక్ అని సంథింగ్ ఏదన్నా చేసే క్రమంలో అట్లాగే మంచి మంచి సాఫ్ట్వేర్ జాబులు కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మీలాంటి ఫ్రెండ్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేనేమో చెప్తా మా దోస్తుగాళ్ళకు, అరే తాగుకుర్రా, తాగితే కింద పడతారా అని చెప్పి కూడా పిల్లల సోకుల పడకుర్రా అని మస్తుగా చెప్తే వాళ్ళు విన్నారు. ఏమంటారు, ఎంజాయ్ చేయాలి మా వయసు, టూ అంటారు వాళ్ళు. టూ అంటే వాళ్ళు ఏజ్ అయిపోయినాక టూ చేయాల్సి వస్తుంది, వాళ్ళు టూ చేయాల్సి వస్తుంది. అందుకే చెప్తుంటే నేను అప్పుడప్పుడు సోపతి వాళ్ళకు కూడా ఏమని చెప్తా, మరే తాగకుండా తాగి మైకంలో పడకండ్రా, మనం అందరం గుడ్డుగా ఉండాలిరా, పోస్ట్ గ్రాడ్యుయేట్ రా అంటే, పొంగులేదు మామా ఏమున్నది మామా అని అంటారు. తర్వాత టూ అవుతుంది బతుకు. టూ బతుకైనాక పిల్లని ఊడియారు, టూ కూడా కాదు. కాబట్టి మనం అందరం మంచిగా ఉండాలని నేను మెసేజ్ ఇస్తుంటాను. ఈ మీటింగ్ ద్వారా కూడా అందరికి, మా దోస్తు మా సోపతి వాళ్ళందరికి, మీ గురించే రా, మంచిగా ఉండుంటారా కొంచెం, ఎందుకట్లా చేస్తారు, టూ బతుకు చేసుకోకుర్రా. బిత్తిరి సత్తి అంటే ఆంజనేయులు
భవిష్యత్తులో ఇంకా మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది? ఇంకా నేను ఇట్లనే ప్రోగ్రాంలు చేసుకుంటూ పోదాం అనుకుంటున్నా. చిన్న చిన్నగా మీ అందరు ఇట్లా దునియాలకు ప్రపంచాన్ని చేసుకుంటూ పోతే ఇట్లనే ప్రోగ్రాములు చేసి మంచిగా మన పాలమూరు కల్చర్ ని మంచిగా డెవలప్ చేసుకుంటూ, మన తెలంగాణ కల్చర్ ని డెవలప్ చేసుకుంటూ, మన భారతదేశంలోనే పెద్ద పెద్ద ప్రోగ్రాములు బిత్తి రోడ్డు ఇట్లా ఉన్నాడు ఉబ్బెంపల్లికి వెళ్ళి వచ్చిండు అని అంటేనే గుర్తుపట్టాలి. ఆంజనేయులు అంటే గుర్తుపడతారు, బిత్తుడు అంటే గుర్తుపడతాడు. అట్లా అని మీ దగ్గరకు వచ్చాను. బిత్తిరి సత్తిగా ఈ రోజు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నావు. అట్లాగే కనీ పెంచిన తల్లి ఆమె నీకు ఇంతవరకు ఒక పీజీ చేయిస్తుంది కష్టపడుతూ. అంటే ఆ తల్లి కోసం నువ్వేం చేస్తావు? మా అమ్మ గురించి చెప్తే చాలా కష్టం సార్. మా అమ్మ మా నాయన చచ్చిపోయినాకనే నేను ఎంబడే ఇట్లా నేను బయటకు వచ్చిందంట. మా అమ్మ నన్ను హీరో లాగా ఇచ్చింది, కానీ నేను ఇట్లా బిత్తిలో లాగా తిరుగుతున్నా. బాగా డెవలప్ కావాలి సార్. డెవలప్మెంట్ అయ్యి ఇంగ్లీష్ లో వాజ్ ఈజ్ డోస్ నాట్ ఈజ్ ద మోస్ట్ ఇట్లా మాట్లాడుకుంటూ డెవలప్ అయ్యి ఇరాక్ బయట దేశాలు పోయి డెవలప్ కావాలి సార్ మనం అని అనుకున్నా. కానీ ఇట్లా బిత్తిరోన్ లాగా తింగరోన్ లాగానే అయిపోయినా. ఇక్కడ నేను చూస్తుంటే సరదాగా అంత సీరియస్ గా కాకుండా అంత సెల్లిగా తీసుకునే క్రమం కనిపిస్తుంది. అంటే నువ్వు తీసుకున్న ఆలోచన విధానం టూ గెటప్. సో ఆ తల్లి కోసం ఒక సెంటిమెంటల్ గా ఆ తల్లికి నువ్వు ఈ వేదిక నుంచి ఏం చెప్తావు? చాలా కష్టపడి పెంచి ఇంత దూరం తీసుకొచ్చిన ఆ తల్లి కోసం నువ్వేం చెప్తావు? నేను మా అమ్మని ఎప్పుడు కానీ మా అమ్మని సుఖశాంతులతో చూస్తా. ఎందుకంటే తల్లిని గౌరవించాలి. తల్లి లేని మనం లేం. ఈ బిత్తిరోడు 2 అయినంటే మా అమ్మ మంచిగా పెంచింది కాబట్టి మా అమ్మను ఎల్లవేళలా కష్టపెట్టకుండా సుఖశాంతులతోని మీ తల్లిదండ్రులను కూడా మీరు కూడా చూసుకోవాలి, నేను చూసుకుంటా. 2 అందరూ మంచిగా ఉంటారు, అప్పుడు బాగుంటది. ఇప్పటివరకు ఏ బిత్తిరి సత్తిగా ఎంకరేజ్ చేసిన మీ గ్రామ ప్రజలకు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ శ్రేయభిలాషులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు ఇచ్చే మెసేజ్ అంటే వాళ్ళకి ఏం చెప్పుకుంటున్నావు ఈ వేదిక మీద? నేనేమని చెప్తా అంటే తింగరిగా మందు తాగి ఆ పిల్లలు సోకులు అని చెప్పి ఏజీలా ఖరాబ్ కాకుండా అని చెప్తా. నేను వాళ్ళందరూ కూడా నన్ను మా కోఆపరేట్ చేసేటోళ్ళు, మా దోస్తుగాళ్ళు బిత్తిరోడుగా బాగా చేస్తున్నావు మామా, నువ్వు చేయి ముందలుకో, నీకేమన్నా కావాలంటే కూడా హెల్పింగ్ మేము చేస్తాము అని చెప్పి మీలాగానే ఫుల్ హెల్పింగ్ నేచర్ ఉండదు. కాకపోతే కొంతమంది దోస్తుగాలే హెచ్చరి పెడతారు. వాళ్ళు హెచ్చరి పెట్టడం ముందా మనం నవ్వినాం అనుకో, వాడు ఇంకేం తిరిగి వాన్ బతికే నవ్వులో పాలవుతుంది. మనం 2 అయిపోతుంటాం మీదికి 2 అని ఇట్లా డెవలప్ అవుతున్నాం, వాడు నవ్వుకుంటుంటాడు. కానీ మనం చేసే పని మనం చేయాలి. బిత్తిరి సత్తి కోసం వెతుకుంటూ వచ్చిన మీ టీవీ యాజమాన్యానికి, మీ టీవీ న్యూస్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమని చెప్పుకుంటున్నా అంటే, నేను మీ టీవీ చాలా ఏళ్ళు అయిందట. నేను వచ్చేటప్పుడు నా ఫోన్ లో ఇట్లా కొట్టుకొని చూసుకున్నా. అంటే చేతి నా దీంట్లోనే కనిపిస్తుంది, ఇట్లా వేసుకొని అంజనం వేసుకున్నా. మీ టీవీ 2 ఏళ్ళు అవుతుందట పెట్టి. ఇది ఎందుకో ప్రపంచం అంతా పాకేటట్లు కొడుతున్నది. అందుకే నేను ఇళ్ళకి వచ్చిన. నేను ప్రపంచం అంతా పాకే దాంట్లోకే పోయేటట్టున్నా బిత్తిరి 2. అందుకే ఇది కూడా ప్రపంచం పాకుతుంది. కాబట్టి మీ అందరు కూడా తప్పకుండా ఈ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మీ టీవీ కిందికెళ్ళి వచ్చింది, బునాది గట్టి ఉంది దీనికి. కాబట్టి మనమందరం సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి, మనందరం సబ్స్క్రైబ్ చేయాలి, మీ టీవీని పైకి లేపాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి బిత్తిరి సత్తి ఆంజనేయులు. ఈ రోజు మనకి ఈ గెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకొని ఒక పీజీ స్టూడెంట్ గా ఈ రోజు ఇంకా రాణిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, కన్న తల్లికి ఇంకా మరింత మంచి ఆమెను చూసుకోవాలని ఒక ఆలోచనతోనే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. సో యువకులందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అందరూ తాగకండి, డ్రగ్స్ తీసుకోకండి, అంత బాధ్యతగా ఉండండి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవ్వండి ఒక మెసేజ్ ఇస్తున్నారు. మరో వారం మరో గెస్ట్ మీ ముందుకు వస్తున్నాం, చూస్తూనే ఉండండి మీ టీవీ స్నేమి ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. బిత్తిరి సత్తి ఒక్కసారి ఊ అని ఒక చిన్న ఇట్లా పెట్టాలి, ఇట్లా నీకు పెట్టనీకి రాదు. ఎందుకంటే మళ్ళీ నువ్వైతే తీనే బిత్తిరి సత్తు మరో వారం మరో అంశంతో ఇదే బిత్తిరి సత్తుతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది మీ టీవీ న్యూస్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.